తెలంగాణ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే గుడ్ న్యూస్ అనమాట. అందరికి వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు 8,200 ఫ్రీ సీట్స్ అయితే మనకైతే మళ్ళీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఫ్రీ సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. కొత్త కాలేజెస్ అయితే మనకైతే వచ్చాయి ఈసారి. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఎవరైతే క్యాస్ట్ సంబంధించి కావచ్చు, మీ ర్యాంక్ ఎంత ఉన్నా సరే పర్వాలేదు, మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో గ్రూప్స్ చూసుకుంటే సిఎస్ఈ కావచ్చు, ఏఐ కావచ్చు, ఈసీఈ, ఇక్కడ మనకి ఐటీ కావచ్చు, ప్రతి ఒక్క గ్రూప్ కూడా మనకైతే వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఈరోజు ఆ కాలేజెస్ ఏమేంటివి, టాప్ కాలేజెస్ కావా, అందులో ఏమైనా ర్యాంక్ ఉండాలా, ర్యాంక్ రేంజ్ ఎంత ఉండాలి, 1,00,000 లోపు ఉంటే నాకు వస్తుందా, 1,00,000 పైన ఉందన్న నాకు వస్తుందా, 1,50,000 ర్యాంక్ ఉంది నాకు వస్తుందా అని అనుకున్న చాలా వరకు స్టూడెంట్స్ ఉన్నారు కదా. వీళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో మీ అందరికీ మీ ర్యాంక్ రేంజ్ ఎంత ఉన్నా సరే మీకు వచ్చే కాలేజెస్ ఏమేంటి అని చెప్పేసి నేను క్లారిటీగా చెక్ చేసి చెప్తాను అనమాట. అంతకన్నా ముందు మీకు ఒకవేళ ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే, మన కౌన్సిలింగ్ అప్డేట్స్ కావాలనుకున్నా, ఏవి కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళితే ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు తప్పకుండా ఆ గ్రూప్లో మీకు ప్రతి ఒక్క కౌన్సిలింగ్ అప్డేట్ అయితే నేను అందులో ఇస్తాను. తర్వాత ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి మీ ర్యాంక్ రేంజ్గా ఎలా పెట్టుకోవాలి అన్న దాని గురించి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తాను. తప్పకుండా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు, ఓకేనా, మన కాలేజ్ జాయినింగ్ వరకు మీకు ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్, మనకి ఇక్కడ ఫైనల్ స్పెషల్ ఫేజ్లు కూడా ఉంటాయి. ఈ ఫేజ్లన్నీ అయిపోయేదాకా కూడా మీకు ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ నేను ఆ గ్రూప్లో ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా మీకు ఆ గ్రూప్ అయితే చాలా యూజ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ అప్డేట్స్ ఎప్పుడు ఉన్నాయి. ఫస్ట్ మన కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఈ సోమవారం రోజు మనకైతే ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. రేపు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందులో మనకి ఉంటాయి ఏమంటే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి వరకు. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ మంత్ ఉందన్నమాట. జూన్లో ఉంది. జూన్ 1కి 2కి మనకైతే రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత కాలేజ్ జాయినింగ్ వచ్చేసి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉంటాయన్నమాట. అన్ని ఫేజులు అయిపోయిన తర్వాతనే కాలేజెస్ అయితే ఉంటాయి. మీరు ఈ కౌన్సిలింగ్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మీకు అవన్నీ ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను తర్వాత చెప్తాను. ఈ ఫ్రీ సీట్స్ సంబంధించి లిస్ట్ అనేది మన గ్రూప్లో పెడతాను, త్వరగా వెళ్ళి చూడండి.